ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 27 జనవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అడుగడుగులో శ్రీమతంను అనుసరించండి, లేకుంటే మాయ దివాలా తీయిస్తుంది. ఈ కనులు చాలా మోసం చేస్తాయి, వీటిని చాలా చాలా సంభాళించండి. ప్రశ్న: ఎటువంటి పిల్లలతో మాయ చాలా వికర్మలు చేయిస్తుంది? యజ్ఞంలో విఘ్నరూపులు ఎవరు? జవాబు: ఎవరికైతే అహంకారం ఉంటుందో వారితో మాయ చాలా వికర్మలు చేయిస్తుంది. అటువంటి మిథ్య అహంకారం ఉన్నవారు మురళీని కూడా చదవరు. అలాంటి తప్పులు చేయటం వలన మాయ చెంపదెబ్బ వేసి పైసాకు కొరగాకుండా చేసేస్తుంది. ఎవరి బుద్ధిలో పరచింతన విషయాలుంటాయో వారు యజ్ఞంలో విఘ్నరూపులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మీక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ పిల్లలైన మీరు ఈ సంకల్పంతో తప్పకుండా కూర్చోవలసి ఉంటుంది. వీరు తండ్రి, టీచర్, సుప్రీం గురువు కూడా అయ్యారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అయి పవిత్ర ధామానికి చేరుకుంటామని కూడా అనుభూతి చేస్తున్నారు. తండ్రి తెలిపించారు, పవిత్ర ధామం నుండే మీరు క్రిందకు దిగారు. మొదట మీరు సతో ప్రధానంగా ఉండేవారు, తర్వాత మీరు సతో రజోతమోలోకి వచ్చారు. ఇప్పుడు మేము క్రిందపడి ఉన్నామని మీరు అర్థం చేసుకున్నారు. భలే, మీరు సంగం యుగంలో ఉన్నారు. అయితే జ్ఞానం ద్వారా మేము కలియుగానికి దూరంగా ఉన్నామని మీకు తెలుసు. ఒకవేళ మనం శివబాబా స్మృతిలో ఉంటే శివాలయం దూరంలో లేదని కూడా మీకు తెలుసు. శివబాబాను స్మృతి చేయటం లేదంటే శివాలయం చాలా దూరంగా ఉంది. శిక్షలు అనుభవించవలసి వస్తుంది కదా, కనుక చాలా దూరం అయిపోతారు. కావున తండ్రి పిల్లలకు ఎక్కువ కష్టాన్ని ఇవ్వరు. ఒకటేమో మనసా వాచా కర్మన పవిత్రంగా అవ్వాలని మాటిమాటికి చెప్తారు. ఈ కనులు కూడా చాలా మోసం చేస్తాయి. చాలా సంభాళించుకుని నడవలసి ఉంటుంది. బాబా అర్థం చేయించారు, ధ్యానము యోగము పూర్తిగా భిన్నమైనవి. యోగము అనగా స్మృతి, కనులు తెరుచుకునే స్మృతి చేయవచ్చును. ధ్యానాన్ని యోగమని అనరు. ధ్యానంలోకి వెళ్తే దానిని జ్ఞానమని కూడా అనరు, యోగమని కూడా అనరు. ధ్యానంలోకి వెళ్ళే వారిపై మాయ కూడా చాలా దాడి చేస్తుంది. కావున ఇందులో చాలా జాగరూకులుగా ఉండవలసి వస్తుంది. తండ్రి చెప్పిన నియమానుసారం స్మృతి చేయాలి. నియమానికి విరుద్ధంగా ఏదైనా పని చేస్తే మాయ ఒక్కసారిగా క్రింద పడేస్తుంది. ధ్యానంలోకి వెళ్ళాలని ఎప్పుడు కోరను కూడా కోరరాదు. ఇచ్చా మాత్రం అవిద్య. మీరు ఏ ఆశను ఉంచుకోరాదు. తండ్రి ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే వారి మీ మనోకామనలన్నీ అడగకుండా పూర్తి చేస్తారు. ఒకవేళ తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి వ్యతిరేక మార్గంలో నడుచుకుంటే స్వర్గానికి వెళ్లేందుకు బదులు నరకంలో పడిపోయే అవకాశం ఉంది. ఏనుగును మొసలి తినేసిందనే గాయనం కూడా ఉంది. అనేక మందికి జ్ఞానం ఇచ్చేవారు, భోగ్ సమర్పించేవారు ఈరోజు లేనేలేరు. ఎందుకంటే నియమాలకు విరుద్ధంగా నడుస్తూ ఉంటే పూర్తి మాయవీగా అయిపోతారు. దేవతగా అవుతూ అవుతూ రాక్షసులుగా అయిపోతారు. అందుకే ఈ మార్గంలో చాలా హెచ్చరికగా ఉండాలి. తమపై తాము నియంత్రణ ఉంచుకోవాలి. తండ్రి అయితే పిల్లలను సావధానపరుస్తారు. శ్రీమతంను ఉల్లంఘించరాదు. అసురి మతంను అనుసరించినందున మీది దిగే కళ అయిపోయింది. ఒక్కసారిగా ఎక్కడి నుండి ఎక్కడికి పడిపోయారు? పూర్తిగా క్రిందకు చేరుకున్నారు. ఇప్పుడు కూడా శ్రీమతంను అనుసరించకుండా నిర్లక్ష్యంగా ఉంటే పదవీ భ్రష్టులు అయిపోతారు. బాబా నిన్న కూడా అర్థం చేయించారు, ఎవరైతే శ్రీమతానికి విరుద్ధంగా చేస్తారో వారు చాలా డిస్సర్వీస్ చేస్తారు. శ్రీమతానికి విరుద్ధంగా చేస్తే దిగచారుతూనే ఉంటారు. బాబా ప్రారంభం నుండి మాతల్నే నిమిత్తంగా ఉంచారు. ఎందుకంటే కలశం కూడా మాతలకే లభిస్తుంది. వందే మాతరం అని మహిమ చేయబడింది. బాబా కూడా ఒక్క మాతల కమిటీని తయారు చేసి అంతా వారి హస్తగతం చేశారు. ఆడపిల్లలు విశ్వాసపాత్రులుగా ఉంటారు. పురుషులు తరచుగా దివాలా తీస్తూ ఉంటారు. కావున
తండ్రి కూడా కలశాన్ని మాతలపై ఉంచారు. ఈ జ్ఞాన మార్గంలో మాతలు కూడా దివాలా తీయవచ్చును. పదమాపదం భాగ్యశాలురుగా అయ్యేవారు కూడా మాయ చేతుల్లో ఓడిపోయి దివాలా తీస్తారు. ఇందులో స్త్రీ పురుషులు ఇరువురు దివాలా తీయవచ్చు. అందులో కేవలం పురుషులు మాత్రమే దివాలా తీస్తారు. ఇక్కడ ఎంతమంది ఓడిపోయి వెళ్ళిపోయారో చూడండి. అంటే దివాలా తీశారు కదా, తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు. భారతవాసులు పూర్తిగా దివాలా తీశారు. మాయ ఎంత శక్తివంతమైనది, మనం ఎలా ఉండేవారమో అర్థం చేసుకోలేరు. ఒక్కసారిగా ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చి క్రింద పడ్డాము. ఇక్కడ కూడా ఉన్నతంగా ఎక్కుతూ మళ్ళీ శ్రీమతంను విస్మరించి తమ మతానుసారంగా నడుచుకుంటే దివాలా తీస్తారు. మరి అటువంటి వారి స్థితి ఎలా ఉంటుందో చెప్పండి. వారైతే దివాలా తీస్తారు. మళ్ళీ 5-7 సంవత్సరాల తర్వాత నిల్చుకుంటారు. ఇక్కడ 84 జన్మలకు దివాలా తీస్తారు. తర్వాత మళ్ళీ శ్రేష్ఠ పదవిని పొందలేరు. దివాలా తీస్తూనే ఉంటారు. ఎంతోమంది మహారథులు, అనేక మందిని పరివర్తన చేసిన వారు నేడు లేరు. దివాలా తీసి ఉన్నారు. నష్టకూపంలో కూరుకుపోయారు. ఇక్కడ శ్రేష్ఠ పదవులు అనేకమున్నాయి. అయితే జాగ్రత్తగా లేకుంటే ఒక్కసారిగా పైనుండి క్రిందకు పడిపోతారు. మాయ మింగేస్తుంది. పిల్లలు చాలా జాగరూకులుగా ఉండాలి. తమ మతానుసారం కమిటీలు మొదలైనవి తయారు చేయటంలో లాభమేమీ లేదు. తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించండి. దీని ద్వారానే సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి వారికాయి తండ్రితో యోగం జోడించలేదు అంటే శ్రీమతంను ఉల్లంఘిస్తే ఒక్కసారిగా క్రింద పడతారు. సంబంధమే తెగిపోతుంది. లింక్ తెగిపోతుంది. లింక్ తెగిపోతే మాయ మిమ్మల్ని ఎందుకు ఇంతగా సతాయిస్తూ ఉందని చెక్ చేసుకోవాలి. ప్రయత్నించి తండ్రితో లింక్ జోడించాలి. లేకుంటే బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుంది? వికర్మలు చేస్తే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. పైకి ఎక్కుతూ క్రింద పడిపోతారు. ఇలా అనేక మంది ఉన్నారని మీకు తెలుసు. ఆదిలో ఎంతోమంది వచ్చి బాబా వారిగా అయ్యారు. బట్టీలోకి వచ్చారు. మరి వారంతా ఈరోజు ఎక్కడున్నారు? క్రింద పడిపోయారు. ఎందుకంటే పాత ప్రపంచం గుర్తుకొచ్చింది. ఇక్కడ తండ్రి చెప్తున్నారు, నేను మీకు అనంతమైన వైరాగ్యాన్ని ఇప్పిస్తున్నాను. ఈ పాత పతిత ప్రపంచంపై మనసును ఉంచరాదు. స్వర్గంతో మనసును జోడించండి. ఇందులో శ్రమ ఉంది. ఒకవేళ ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలి అంటే శ్రమ చేయాల్సి ఉంటుంది. బుద్ధి యోగం ఒక్క తండ్రితోనే ఉండాలి. పాత ప్రపంచంపై వైరాగ్యం ఉండాలి. మంచిది. పాత ప్రపంచాన్ని మర్చిపోతే మంచిది. మరి ఎవరిని స్మృతి చేయాలి? శాంతిధామము, సుఖధామాలను. ఎంత ఎక్కువగా సాధ్యమవుతుందో లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. బేహద్ సుఖాన్ని ఇచ్చే స్వర్గాన్ని గుర్తు చేసుకోండి. ఇది చాలా సులభం. ఒకవేళ ఈ 2 ఆశలకు వ్యతిరేకంగా నడుచుకుంటే పదవీ భ్రష్టులు అయిపోతారు. మీరిక్కడకు నరు నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలని అందరికీ చెప్తారు. ఎందుకంటే ఇది తిరుగు ప్రయాణం. ప్రపంచ చరిత్ర, భూగోళాలు పునరావృతం అనగా నరకం నుండి స్వర్గం, మళ్ళీ స్వర్గం నుండి నరకంగా మారటం. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. తండ్రి చెప్తారు, ఇక్కడ స్వదర్శన చక్రధారులుగా అయి కూర్చోండి. ఇదే స్మృతిలో ఉండండి. మనం ఎన్నిసార్లు ఈ చక్రంలో తిరిగాము? మనము స్వదర్శన చక్రధారులము. ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అవుతున్నాము. ప్రపంచంలో ఎవరికి ఈ రహస్యాలు తెలియవు. ఈ జ్ఞానం దేవతలకు వినిపించవలసిన అవసరం లేదు. వారు పవిత్రంగానే ఉంటారు. శంఖాన్ని ఊదేందుకు వారికి జ్ఞానమే ఉండదు. పవిత్రంగానే ఉన్నందున వారికి అలంకారాలు చూపించే అవసరమే లేదు. ఇరువురు ఒకటిగా చతుర్భుజంగా ఉన్నప్పుడు అలంకారాలు చూపిస్తారు. మీకు కూడా అలంకారాలను ఇవ్వరు. ఎందుకంటే మీరు నేడు దేవతగా ఉంటారు. రేపు క్రిందకు దిగజారుతూ ఉంటారు. మాయ పడేస్తుంది కదా. తండ్రి దేవతలుగా చేస్తే మాయ రాక్షసులుగా చేస్తుంది. అనేక ప్రకారాలుగా మాయ పరీక్షిస్తూ ఉంటుంది. తండ్రి అర్థం చేయించినప్పుడు నిజంగా మా స్థితి దిగజారిపోయిందని తెలుస్తుంది. పాపం అంతా తమ సర్వస్వాన్ని శివబాబా ఖజానాలో జమ చేసినా అప్పుడప్పుడు మాయతో ఓడిపోతూ ఉంటారు.
శివబాబా వారిగా అయిన తర్వాత కూడా ఎందుకు మర్చిపోతారు? ఇందులో స్మృతి యాత్రే ముఖ్యమైనది. యోగం ద్వారానే పవిత్రంగా అవ్వాలి. జ్ఞానంతో పాటు పవిత్రత కూడా అవసరం. మమ్మల్ని వచ్చి పావనంగా చేయమని మీరు నన్ను పిలుస్తారు. తద్వారా మేము స్వర్గంలోకి వెళ్ళగలగాలి. స్మృతి యాత్ర ఉన్నదే పావనమై శ్రేష్ఠ పదవిని పొందేందుకు. విడిచి వెళ్ళిపోయిన వారు కూడా కొద్దిగానైనా విని ఉంటారు కనుక శివాలయంలోకి తప్పకుండా వస్తారు. ఎలాంటి పదవిని పొందుకున్నా రావటం అంటూ తప్పకుండా వస్తారు. ఒక్కసారి స్మృతి చేసినా స్వర్గంలోకి వచ్చేస్తారు. కానీ శ్రేష్ఠ పదవిని పొందలేరు. స్వర్గం పేరు విని మురిసిపోరాదు. ఫెయిల్ అయి ఏదో కనిష్ట పదవి లభిస్తుందని సంతుష్టపడరాదు. భలే స్వర్గమైనా అందులో అనేక పదవులున్నాయి కదా, నేను నౌకర్ను, పాకి పని చేసేవాడిని అనే ఫీలింగ్ కలుగుతుంది కదా. చివర్లో మీకంతా సాక్షాత్కారం అవుతుంది. మేము ఎలా అవుతాము, మా ద్వారా ఏ వికర్మ జరిగినందున ఇటువంటి పరిస్థితి వచ్చింది, నేను మహారాణిగా ఎందుకు అవ్వలేదు అని సాక్షాత్కారం అవుతుంది. అడుగడుగులో జాగ్రత్తగా నడుచుకుంటేనే మీరు పద్మాపతులుగా అవ్వగలరు. జాగ్రత్త లేకుంటే పద్మాపతులుగా అవ్వలేరు. మందిరాల్లో దేవతలకు పద్మాపతుల గుర్తును చూపిస్తారు. వ్యత్యాసం అర్థం చేసుకోగలరు కదా. పదవుల్లో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు కూడా ఎన్ని రకాల పదవులు ఉన్నాయో చూడండి, ఎంత వైభవం ఉంటుంది. కానీ అది అల్పకాల సుఖమే. కావున ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఈ ఉన్నత పదవిని పొందాలి. శ్రేష్ఠ పదవిని పొందేందుకు అందరూ చేతులెత్తుతారు. మరి అటువంటి పురుషార్థం కూడా చేయాలి కదా. చేతులెత్తేవారు కూడా అంతమైపోతారు. దేవతలుగా అయ్యేవారు కానీ పురుషార్థం చేస్తూ చేస్తూ సమాప్తమైపోయారని అంటారు. చేతులెత్తటం సహజమే. అనేక మందికి అర్థం చేయించటం కూడా సహజమే. బాగా అర్థం చేయించే మహారథులు కూడా కనుమరుగైపోతారు. ఇతరులకు కళ్యాణం చేస్తూ స్వయానికి అకళ్యాణం చేసుకుంటారు. అందుకే తండ్రి చెప్తున్నారు, జాగరూకులుగా ఉండండి. అంతర్ముఖులై తండ్రిని స్మృతి చేయాలి. ఏ విధంగా? బాబా మా తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురువు కూడా అయ్యారు. మేము మా మధురమైన ఇంటికి తిరిగి వెళ్తున్నాము. ఈ జ్ఞానమంతా ఆంతరికంలో ఉండాలి. తండ్రిలో జ్ఞానయోగాలు రెండూ ఉన్నాయి, మీలో కూడా ఉండాలి. శివబాబా చదివిస్తున్నారని మీకు తెలుసు. కావున ఇది జ్ఞానము మరియు యోగం కూడా. జ్ఞానయోగాలు రెండు జతలో నడుస్తాయి. అంతేకాని యోగంలో కూర్చుని శివబాబాను స్మృతి చేస్తూ ఉంటే జ్ఞానాన్ని మర్చిపోవాలని కాదు. తండ్రి యోగాన్ని నేర్పిస్తున్నారు అంటే జ్ఞానాన్ని మర్చిపోతారా? పూర్తి జ్ఞానమంతా వారిలో ఉంటుంది. పిల్లలైన మీలో ఈ జ్ఞానం ఉండాలి. చదవాలి. నేను ఎలాంటి కర్మను చేస్తున్నానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు. నేను మురళి చదువుకుంటే ఇతరులు కూడా చదవరు. నేను ఎలా దుర్గతి పాలవుతే ఇతరులు కూడా అలా దుర్గతి పాలవుతారు. అప్పుడు నేను ఇతరులను దిగజార్చేందుకు నిమిత్తులు అయినట్లే. అప్పుడు నేను ఇతరులను దిగజార్చేందుకు నిమిత్తమైనట్లే. కొంతమంది పిల్లలు మురళిని కూడా చదవరు. మిథ్య అహంకారం వచ్చేస్తుంది. మాయ వెంటనే దాడి చేస్తుంది. అడుగడుగులో శ్రీమతం కావాలి, లేకుంటే ఏదో ఒక వికర్మ తయారవుతూ ఉంటుంది. చాలామంది పిల్లలు తప్పులు చేసి సర్వనాశనం అయిపోతారు. పొరపాటు జరిగితే మాయ చెంపదెబ్బ వేసి పైసాకు కొరగాకుండా చేసేస్తుంది. ఇందులో చాలా తెలివి కావాలి. అహంకారం వస్తే మాయ చాలా వికర్మలు చేయిస్తుంది. ఏదైనా కమిటీలు మొదలైనవి ఏర్పరిచినప్పుడు అందులో ఒకరిద్దరు స్త్రీలు తప్పకుండా ఉండాలి. వారి సలహా అనుసారమే కార్యం నడవాలి. కలశాన్ని లక్ష్మిపైనే పెడతారు కదా. లక్ష్మి అమృతాన్ని తాగించినప్పుడు రాక్షసులు కూడా కూర్చుని తాగేవారని గాయనం కూడా ఉంది. తర్వాత ఇక్కడ యజ్ఞంలో విఘ్నాలు వేస్తారు. అనేక ప్రకారాలైన విఘ్నాలు వేసేవారు ఉన్నారు. రోజంతా బుద్ధిలో పరిచింతన విషయాలే ఉంటాయి. ఇది చాలా చెడ్డది. ఏదైనా విషయం ఉంటే తండ్రికి రిపోర్ట్ చేయండి. చక్కదిద్దేవారు ఒక తండ్రి మాత్రమే. మీరు మీ చేతుల్లోనికి చట్టం తీసుకోకండి. మీరు తండ్రి స్మృతిలో ఉండండి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. అప్పుడే అలా కాగలరు. మాయ చాలా కఠినమైనది, ఎవరిని వదలదు.
సదా తండ్రికి సమాచారం రాస్తూ ఉండాలి, ఆదేశాలను తీసుకుంటూ ఉండాలి. వాస్తవానికి ప్రతి విషయం గురించి ఆదేశాలు ఇస్తూనే ఉంటారు. బాబా ఈ విషయం గురించి ముందే అర్థం చేయించారు కనుక తండ్రి అంతర్యామి అని పిల్లలు భావిస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను అంతర్యామిని కాను, జ్ఞానాన్ని చదివిస్తాను. ఇందులో అంతర్యామిగా ఉండవలసిన అవసరమే లేదు. కానీ వీరంతా నా పిల్లలే అని, ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ నా సంతానమని నాకు తెలుసు. అంతేకాని తండ్రి అందరిలో విరాజమానమై ఉన్నారని కాదు. మనుషులు విరుద్ధంగా తప్పుగా అర్థం చేసుకుంటారు. తండ్రి చెప్తున్నారు, అందరి బ్రుకుటి సింహాసనంపై ఆత్మ విరాజమానమై ఉందని నాకు తెలుసు. ఇది ఎంత సహజమైన విషయం అయినా మర్చిపోయి పరమాత్మ సర్వవ్యాపి అని అనేస్తారు. ఇదే ఏకైక తప్పు. దీని కారణంగానే ఇంత క్రిందకు దిగజారారు. విశ్వాధికారులుగా తయారు చేసేవారిని మీరు నిందిస్తారు. అందుకే తండ్రి చెప్తున్నారు, యదా యదాహి తండ్రి ఇక్కడికి వస్తారు. కనుక పిల్లలు బాగా విచారసాగర మంథనం చేయాలి. జ్ఞానం గురించి చాలా చాలా విచారసాగర మంథనం చేయాలి. సమయంనివ్వాలి. అప్పుడే మీరు మీ కళ్యాణాన్ని చేసుకోగలరు. ఇందులో డబ్బు మొదలైన వాటి విషయమే లేదు. ఆకలితో ఎవ్వరూ మరణించరు. ఎవరు ఎంత బాబా వద్ద జమ చేస్తారో అంత వారి భాగ్యం తయారవుతుంది. తండ్రి అర్థం చేయించారు, జ్ఞానము భక్తి, తర్వాత వైరాగ్యం. వైరాగ్యం అంటే అంతా మర్చిపోవలసి ఉంటుంది. తమను తాము డిటాచ్ చేసుకోవాలి. శరీరం నుండి ఆత్మలైన మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తమపై తాము చాలా అదుపు కలిగి ఉండాలి. శ్రీమతంలో నిర్లక్ష్యంగా ఉండరాదు. చాలా చాలా జాగరూకులుగా ఉండాలి. ఎప్పుడూ ఏ నియమాన్ని ఉల్లంఘించరాదు. సెకండ్ పాయింట్, అంతర్ముఖులై ఒక్క తండ్రితోనే బుద్ధి లింకును జోడించాలి. ఈ పతిత పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం ఉండాలి. బుద్ధిలో నేను ఎలాంటి కర్మను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా అదే చేస్తారు అని ఉండాలి. ఈరోజు వరదానము. జ్ఞాన పాయింట్లను ప్రతిరోజు రివైజ్ చేసి సమాధాన స్వరూపంగా తయారయ్యే బేగంపూరానికి చక్రవర్తి భవ. డైరీల్లో లేక బుద్ధిలో ఉండే జ్ఞాన పాయింట్లను ప్రతిరోజు రివైజ్ చేసుకోండి. వాటిని అనుభవంలోకి తీసుకొస్తే ఎటువంటి సమస్యనైనా సులభంగా సమాధానపరచగలరు. ఎప్పుడూ కూడా వ్యర్థ సంకల్పాలనే శుద్ధితో సమస్య అనే రాయిని పగలగొట్టడంలో సమయాన్ని పోగొట్టుకోకండి. డ్రామా శబ్దం యొక్క స్మృతి ద్వారా హైజంప్ చేసి ముందుకు సాగండి. అప్పుడు ఈ పాత సంస్కారాలు మీ దాసీలుగా అయిపోతాయి. కానీ మొదట చక్రవర్తులుగా అవ్వండి, సింహాసనాధికారులుగా అవ్వండి. స్లోగన్: ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వటమే గౌరవాన్ని ప్రాప్తి చేసుకోవటం. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. జీవన బంధం ఉన్నప్పుడే జీవన్ముక్తి అనుభవం అవుతుంది. అక్కడ జీవన బంధనము అనే మాటే లేదు. అక్కడైతే కేవలం అదే ప్రారబ్ధంలో ఉంటారు. ముక్తిధామంలోని ముక్తి యొక్క అనుభవం దేనినైతే ఇప్పుడు చేయగలరో అక్కడ దానిని అనుభవం చేయలేరు. అందువలన సంగం యుగంలో ముక్తి జీవన్ముక్తిని అనుభవం చేయండి. వారసత్వానికైతే అధికారులుగా అయ్యారు. ఇప్పుడు దాన్ని జీవితంలో ధారణ చేసి పూర్తి లాభాన్ని తీసుకోండి. అచ్చా, ఓం శాంతి.